నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా అందరూ బాగుండాలని, సంతోషంగా, ఆరోగ్యకరంగా, సంపదలతో అందరూ తొలతూగాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను వైశాఖ పౌర్ణమి రోజు చేసుకునే పూజా విధానం అనేది చాలా సింపుల్గా, అందులో దాంతోపాటే అమ్మవారికి పెట్టే తాంబూలంలో మనం ఏమేమి సమర్పించాలి అనే విషయాలు, ఈరోజు యొక్క స్పెషల్ ఏంటి, ఏ పూజ అనేది సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండి. సో ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే మనం చేసుకోబోయే పూజ అనేది వైశాఖ పౌర్ణమి యొక్క పూజ అండి, అమ్మవారి పూజ. ఈ పూజలో లలితాదేవిని పూజించుకుంటే చాలా మంచిదండి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ఉన్న లక్ష్మీదేవి పెట్టుకోవచ్చు. అలా కాకుండా అమ్మవారి లలితాదేవి ఫోటో ఉంటే కనుక లలితాదేవి ఫోటో పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిది. పౌర్ణమి రోజు విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట. సో ముందుగా మనకి ఎప్పటిలాగే ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం పెట్టుకొని, చక్కగా ముగ్గు పెట్టుకొని, గడపలకు పసుపులు పెట్టుకొని, అమ్మవారి పాదాలు వీలైతే కనుక గడపల ముందు వేసుకొని ఇట్లాగా మనం అన్నీ అలంకరించుకొని ఉండాలండి. మనకి ఉగాది తర్వాత వచ్చే రెండవ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ. ఈ వైశాఖ పౌర్ణమినే మనం మహావైశాఖి అని, వైశాఖ పౌర్ణమి అని, బుద్ధ పౌర్ణమి అని, అంతేకాకుండా దీన్ని నరసింహస్వామి జయంతి రోజు అని కూడా చెప్పుకుంటామండి. ఈరోజు బుద్ధుడు జన్మించాడు కాబట్టి ఈరోజు బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. సో బుద్ధ పౌర్ణమి నాడు పూజ ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఉగాది తర్వాత వచ్చే రెండో పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమ అనగా ఈరోజు మనకి 2024 సంవత్సరంలో మే 22వ తారీఖు సాయంత్రం నుండి మే 23వ తారీఖు సాయంత్రం వరకు ఉందండి పౌర్ణమి అనేది. ఇక్కడైతే నేను అమ్మవారి కోసం పూలు రెడీ చేసుకున్నాను. పౌర్ణమి రోజు తెల్లటి వర్ణం ఉన్న పూలు అయితే ఇంకా చాలా మంచిది అమ్మవారికి. పౌర్ణమి రోజు చంద్రుడు పౌర్ణమి రోజు వెన్నెల విరజిల్లుతూ ఉంటారు కాబట్టి ఆ రోజు అమ్మవారికి కూడా తెలుపు రంగు కానీ, ఇలాంటి సంపెంగలు కానీ, తామరలు, మంచి పరిమళాలు వెదజల్లే మల్లెపూలు కానీ, ఇలా వాసన వచ్చే ఏవైనా సరే చాలా మంచిదండి. కానీ విశేషంగా అమ్మవారికి ఈరోజు బుద్ధ పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి రోజు సంపెంగ పువ్వులు పెడితే కనుక చాలా మంచిది. విశేషంగా అమ్మవారికి ఆ పూలు పెడితే మంచిదని ఉంటారు ఈరోజు అయితే. సో అందుకని నేనైతే తెలుపు వర్ణం ఉన్న తామరలు, సంపెంగ పూలు అనేది రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే అమ్మవారిని రెడీ చేసుకుంటా ఉన్నానండి. నేను సంపెంగ పూలతో అమ్మవారిని అలంకరించుకుంటా ఉన్నాను. ఇక్కడ మనం ఏ రోజు పూజ చేసుకోవాలో అనేది డౌట్ ఉంటుంది కదా. ఈరోజు సాయంత్రం నుంచి మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి. అంటే మే 22 బుధవారం సాయంత్రం నుండి మే 23 గురువారం సాయంత్రం వరకు ఉందండి. తిథి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మే 23 నాడు చేసుకుంటారు. అమ్మవారి పూజ చేసుకోవాలి పౌర్ణమి గడియల్లో అంటే కనుక బుధవారం నాడు సాయంత్రం చేసుకోవచ్చు, లేదంటే గురువారం నాడు ఉదయం చేసుకోవచ్చు, లేదంటే గురువారం సాయంత్రం, మనకి పౌర్ణమి అంటే సాయంత్రం గడియల్లోనే ఉంటుంది కాబట్టి గురువారం నాడు సాయంత్రం కూడా చేసుకోవచ్చు. మనకి పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు మొత్తం ఆ తిథి ఉన్నట్టుగానే మనం భావిస్తాం. అందుకని మనం మే 23వ తారీఖు గురువారం నాడు ఈ పూజ చేసుకోవచ్చు. బుధవారం కూడా సాయంత్రం నుండి చేసుకోవచ్చు అండి, అది కూడా తప్పులేదు. ఎందుకంటే మనకి పౌర్ణమి గడియలు బుధవారం సాయంత్రం కూడా చేసుకోవచ్చు అండి. ఈ పూజ అయితే కనుక గురువారం ఉదయం చేసుకోవచ్చు, పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి. మనం గురువారం మొత్తం తిథి ఉందని అనుకుంటాం కాబట్టి పంచాంగం ప్రకారం గురువారం సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఈరోజు వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీ యంత్రం ఉంటే కనుక అది పెట్టుకొని పూజలో, లక్ష్మీ యంత్రాన్ని పూజలో పెట్టుకొని చేసుకుంటే మనకి లక్ష్మీ అనుగ్రహం అనేది బాగా కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి. వైశాఖ పౌర్ణమిలో లక్ష్మీ యంత్రం ప్రముఖంగా ఎక్కువ పాత్ర వహిస్తుందంట. అందుకని మనం లక్ష్మీ యంత్రం ఇంకా ఉంటే కనుక పెట్టుకోవచ్చు. ఒక లక్ష్మీ యంత్రం లేని వాళ్ళైతే విగ్రహం కానీ, లేదంటే కనుక ₹1 కాయిన్ని లక్ష్మీ యంత్రంగా భావించి అమ్మవారికి పూజ చేస్తున్నాం అనుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా పూజ అంతా అన్నిటికీ రెడీ చేసుకోవాలండి. మనకు కావాల్సిన పూలు, అక్షంతలు, దీపారాధన కుందులు అన్నీ రెడీ చేసుకున్నారు. ఇంకా మనం దీపంతో పూజని ఆరంభిస్తున్నాం అనమాట. ముందు దీపం పెట్టుకొని దీపం పరబ్రహ్మ జ్యోతి అని అనుకుంటూ శ్లోకం చదువుకుంటా మనం దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత మన పూజ ఎప్పుడు కూడా గణపతి మంత్రంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి గణపతిని ముందుగా విఘ్నాలు లేకుండా చూడు స్వామి నా ఈ పూజలో అని చెప్పేసి గణపతికి పూజ చేసుకొని మనకి కనుక గరిక అనేది లభిస్తే కనుక ఈరోజు బుధవారము పౌర్ణమి రోజు గరిక దొరికితే కనుక చక్కగా గరిక సమర్పించిన చాలా మంచిదండి స్వామివారికి. సో గరిక సమర్పించి మన దగ్గర ఉన్న ప్రసాదం బెల్లం కానీ, లేదంటే కనుక అరటిపళ్ళు కానీ సమర్పించవచ్చు.
అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మనం పూజ చేసేటప్పుడు గోముఖంతో మనం ఏమైనా సరే సమర్పించాలండి. చూపుడు వేలు తగలకుండా మనం చదువుకోవాలి. అమ్మవారికి అక్షంతలు కానీ లేదంటే ఇంకా కుంకుమ కానీ సమర్పించేటప్పుడు గోముఖంతో మనం వేలు అలా పెట్టుకొని మనం పూజ చేసుకోవాలన్నమాట. చూపుడు వేలు అసలు తగలకూడదు. సో ఇక్కడైతే ఫస్ట్ ఈరోజు పౌర్ణమి కాబట్టి లలితాదేవి అష్టోత్తరం శతనామాలు చదువుకోవచ్చండి. లేదంటే కనుక లలిత అనేది చాలా అంటే చాలా మంచిది అనమాట. ఈరోజు చదువుకుంటే పౌర్ణమి అండి, వైశాఖ పౌర్ణమి అనే కాకుండా ప్రతి పౌర్ణమి రోజు కూడా మనం లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా బాగుంటాయి మన ఇంట్లో కూడా. మనకి వీలైతే కనుక పౌర్ణమి రోజున అమ్మవారిని తలుచుకుంటా పైన చంద్రుడి దగ్గర ఒక గ్లాసు నిండా పాలు పెట్టి ఆ చంద్రుడి యొక్క సమక్షంలో 9 సార్లు కనుక మనం లలితా అష్టోత్తరం చదువుకుంటే కనుక మన చుట్టూ శ్రీచక్రం అనేది మన చుట్టూ ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు అనమాట. అంత పవర్ఫుల్ అండి లలితా సహస్రనామం అయితే. ముందుగా తప్పులు లేకుండా నిదానంగా శ్రద్ధగా చదివితే చాలా మంచిది. హడావుడి పడి తప్పులు చదవద్దండి ఎవరు కూడా. సో ఇక్కడైతే నేను లక్ష్మీ యంత్రం ఉన్న చిన్న కాయిన్ లాంటిది తీసుకున్నాను. దానికి నేను పూజ చేస్తున్నానండి. ఇక్కడ నేనైతే కుంకుమ పూజ చేస్తున్నాను. లలితాదేవికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి పౌర్ణమి రోజు అమ్మవారికి. అందుకని నేను ఇక్కడ కుంకుమ పూజ చేసి చూపిస్తున్నాను మీ అందరికైతే. అదే కాకుండా లలిత చదువుకునేటప్పుడు ఎప్పుడైనా కుంకుమ పూజ చాలా మంచిదండి అమ్మవారికి చేసుకోవడం అనేది. ఒకవేళ ఆరు బయట కుదరకపోతే కనుక పౌర్ణమి రోజున ఇంట్లో అయినా సరే ఒక్కసారి మనకు వీలైన సార్లు లలిత చదువుకుంటే చాలా మంచిది. ఆ రోజు అమ్మవారిని ధ్యానం చేసుకుంటా పూజ చేస్తే చాలా మంచిదండి. పౌర్ణమి రోజు ఎప్పుడైనా సరే ఉదయాన్నే తలస్నానం చేసి ఉదయం పూట నార్మల్గా నిత్య పూజ చేసుకొని సాయంత్రం పూట అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఉపవాసం ఉండి పగలంతా కూడా సాయంత్రం అమ్మవారి పూజ అయిన తర్వాత నైవేద్యంగా అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని తీసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి పూజ చేయాలి అనుకునే వాళ్ళు అమ్మవారి పూజతో పాటు అయ్యవారిని కూడా పూజించాలండి. ఎప్పుడైనా సరే అమ్మవారిని ఎప్పుడు సింగిల్గా పూజించకూడదు. అందుకని అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామిని కానీ లేదంటే ఇంకా శివుడు పార్వతులుగా భావించి అమ్మవారిని కానీ లక్ష్మీనారాయణలుగా భావించి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కానీ పూజిస్తే చాలా మంచిది. సో ఇక్కడైతే నేను లలితా సహస్రనామం చదువుతా ఉన్నానండి. మీకు తెలుసు కదా, తప్పులు లేకుండా చదువుకుంటే చాలా మంచిది. అరుణాం కరుణాం తరంగతాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతమయూకైః అహమిత్యవిభావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మంత్రం బీజాక్షరం చదువుకొని మనం లలిత సహస్రనామం చదువుకుంటే మంచిది. సో ఈరోజు అయితే ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టే తాంబూలంలో ఏం పెట్టాలని చూపిస్తున్నానండి మీకైతే. సో అమ్మవారికి పెట్టే తాంబూలంలో 2 తమలపాకులు, ఆ తర్వాత ఎండు కొబ్బరి, కొంచెం సున్నము, యాలకలు, 2 మిరియాలు, కొంచెం కుంకుమ పువ్వు, అంతేకాకుండా దాంతోపాటుగా లవంగాలు, జాజికాయ, ఇవన్నీ వక్క, ఇవన్నీ పెట్టుకుంటే చాలా మంచిదండి. దాంతోపాటు ఒక పండు ఒక పువ్వు పెట్టుకోవాలి. మనకి వీలైతే కనుక జాకెట్ ముక్క కానీ చీర కానీ పెట్టుకుంటే మంచిది. ఆ పెట్టినది అమ్మవారికి పెట్టింది తర్వాత మనం వాడుకోవచ్చు అండి. లేదంటే కనుక ఎవరికన్నా ముత్తైదులకి మనం తాంబూలంగా ఇస్తే కూడా చాలా మంచిది. అమ్మవారికి ఈ విధంగా తాంబూలం పెడితే అమ్మవారు చాలా ఇష్టపడతారంట. అమ్మవారికి ఓన్లీ ఒక్క తాంబూలమే కాకుండా ఇలాగ అన్నీ కలిపి మనం అమ్మవారికి ప్రత్యేకంగా మనం తాంబూలం అనేది సమర్పించాలి. అమ్మవారు చాలా ఇష్టం. అమ్మవారు ఎప్పుడు కూడా తాంబూలం నవ్వులుతూ ఉంటారంట. ఎర్రటి నాలుకతో తాంబూలం నవిలిన నాలుకతో ఎర్రగా ఉండి మనకి కనుల విందుగా కనపడతారు అమ్మవారు. అందుకని అలా చేయాలి. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే కనుక బెల్లంతో చేసిన పొంగల్ కానీ, పాలల్లో యాలకలు పటికి బెల్లం వేసిన పొంగల్ కానీ, పాలు కానీ పెట్టచ్చు. లేదంటే కనుక మనకు స్తోమత తగ్గట్టుగా పండ్లు, పూలు, పాలు ఏదైనా సరే. మనకి పులిహోర, ఈరోజు ప్రత్యేకంగా పులిహోర కానీ ద్రాక్ష పళ్ళు కానీ పెడితే చాలా మంచిదండి. ఈ విధంగా మనం చక్కగా పూజ చేసుకొని అమ్మవారి కృప కటాక్షాలను ప్రాప్తులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారి దయ అనేది మన అందరి మీద ఉండాలి, అందరం బాగుండాలి, అందరిలోనూ మనం అందరం ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ధూప నైవేద్యాలతో మనకు సమర్పించాలి. ఇక్కడైతే నేను కర్పూర హారతి ఇవ్వకుండా నూనెతోనే ఒత్తి హారతి ఇస్తున్నానండి. అమ్మవారికి కర్పూర హారతి కంటే కూడా ఒత్తి హారతి చాలా ఇష్టం అంట. అలాగే ఇవ్వాలంట. కర్పూర హారతి ఇస్తే అమ్మవారు మన ఇంట్లోంచి వెళ్ళిపోతారు అని నేను ఎక్కడో విన్నానండి. అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు. సో నేనైతే అమ్మవారికి ఎప్పుడు లలిత
చదివినా కూడా ఇలాగా నూనెతోనే ఒక ఒత్తు వేసి దీపహారతి ఇస్తానన్నమాట. ఈ విధంగా చేస్తే చాలా మంచిదని చెప్తా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అది ఫాలో అవుతానండి ఎక్కువ శాతం. సో ఇదండి, ఇది ఒక చిన్న సింపుల్గా పూజా విధానం. అయితే ఎక్కువ హడావుడు లేకుండా మనకున్న దాంతో చక్కగా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. అమ్మవారిని ఈరోజు స్పెషల్గా పూజ చేయడం వల్ల అమ్మవారి దయ అనేది మనకి కంపల్సరీగా కలుగుతుందండి. ఏదైనా అభిష్టాలు కోరికలు ఉంటే కనుక చక్కగా 9 సార్లు చేసుకుంటే కనుక అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతాం మనందరం కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.